హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఇన్సర్షన్ అట్ ద బిగినింగ్ ఆఫ్ సిఎల్ఎల్ చెప్తున్నాను. అండ్ ఇన్సర్షన్ అట్ ద బిగినింగ్ అని చెప్పాను కదా, ఇది ఎక్కడి నుంచి రాయొచ్చు అని చెప్పాను. ఎస్ఎల్ఎల్లో ఇన్సర్షన్ అట్ ద ఎండింగ్ అని చెప్పి ఆ ప్రోగ్రామ్ మీరు ఆ ఆల్గరిథం మీరు కరెక్ట్గా చూసినట్లయితే సేమ్ ఈ ఆల్గరిథం మీరు కూడా ఒక 1 or 2 మైనర్ చేంజెస్ మీరు చేసి ఈజీగా ఆ ప్రోగ్రామ్ని మీరు తీసుకొచ్చేయచ్చు. అండ్ మీరు దీనికన్నా కరెక్ట్గా చూసినట్లయితే ఏదైతే ఎస్ఎల్ఎల్ ఇన్సర్షన్ అట్ ద ఎండింగ్ ఉందో ఆ ఇన్సర్షన్ అట్ ద ఎండింగ్ ఆఫ్ ఎస్ఎల్ఎల్ని బట్టి మీరు ఇన్సర్షన్ అట్ ద ఎండింగ్ ఆఫ్ సిఎల్ఎల్ కూడా రాసేయచ్చు. అంటే మెయిన్ పాయింట్ డిస్క్రిప్షన్లో మీరు కనుక ఒకవేళ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. సో మర్చిపోకుండా ఆ వీడియో కూడా చూసినట్లయితే మీకు ఇంక ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ కూడా నేను రెండు కంపేర్ చేసి చెప్తాను. ఇక్కడ అర్థమైతే ఓకే, లేదు ఫస్ట్ ఒకసారి మీరు అది వినాలి అన్న వినొచ్చు. డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇస్తాను. సో లేట్ ఎందుకు, ఇంకా మన టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ఇన్సర్షన్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సిఎల్ఎల్ ఫస్ట్ స్టెప్ కనుక మనం చూసినట్లయితే స్టార్ట్. సిఎల్ఎల్ అని ఎస్ఎల్ఎల్ ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా సరే స్టార్టే కదా. సెకండ్ స్టెప్ వచ్చేసరికి మీరు కనుక కరెక్ట్గా చూసినట్లయితే 2 పిక్స్ ఉన్నాయి కదా, రెండు మీరు కనుక చూసినట్లయితే సెకండ్ స్టెప్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అనమాట. సేమ్ అని ఎలా అంటున్నానంటే, సేమ్ అంటే ఒక చిన్న మైనర్ చేంజ్ ఇక్కడ వస్తుంది, అదేందో నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్. ఎప్పుడైనా సరే హెడ్ ఏం చేస్తుంది, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని లింక్డ్ లిస్ట్లో ఎప్పుడైనా సరే హెడ్ నోడ్ అనేది ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని హోల్డ్ చేస్తుంది, స్టోర్ చేసుకుంటుంది. అసలు హెడ్డే నల్ అంటే నథింగ్, దానిలో ఏమి వాల్యూ లేదంటే ఏంటి, లిస్టే మనకు లేదని కదా. సో డబుల్ కోట్స్లో లిస్ట్ ఈజ్ ఎంప్టీ అని చెప్పి నేను ఇక్కడ రాసాను. అంటే ఏంటంటే మనకి లిస్టే లేదు అని ప్రింట్ చేయాలన్నమాట ఆ స్టేట్మెంట్ని. నెక్స్ట్ లిస్ట్ లేనప్పుడు మనకి ఇన్సర్షన్ అట్ ద ఎండింగ్ అయినా బిగినింగ్ అయినా సేమే కదా ఎస్ఎల్ఎల్లో. సో స్ట్రక్ట్ నోడ్ స్టార్ న్యూ నోడ్ అని చెప్పేసి క్రియేట్ చేస్తాం. అండ్ సిఎల్ఎల్ అయినా సరే ఫస్ట్ నోడ్ అయినా సరే లాస్ట్ నోడ్ అని అదే కాబట్టి స్ట్రక్ట్ నోడ్ స్టార్ న్యూ నోడ్ అని చెప్పేసి అక్కడ వచ్చింది. అండ్ మీరు ఇప్పుడు చూసినట్లయితే న్యూ నోడ్ ఆఫ్ డేటా ఈక్వల్ టు వాల్యూ అండ్ న్యూ నోడ్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. ఎస్ఎల్ఎల్లో వచ్చేసరికి న్యూ నోడ్ ఆఫ్ డేటా ఈక్వల్ టు వాల్యూ, న్యూ నోడ్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. అంటే ఏంటి, న్యూ నోడ్ యొక్క క్రియేట్ చేసాక దాని యొక్క ఏదైతే డేటా పార్ట్ ఉందో అక్కడ వాల్యూని పెడతాము. న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ అంటే ఫస్ట్ నోడ్కి మళ్ళీ లింక్ అయితే ఉండదు కాబట్టి నల్ అయితే పెట్టేస్తాము. అదే హెడ్ వచ్చేసరికి ఇప్పుడు హెడ్లో ఏం కావాలి, ఒక నోడ్ అయితే క్రియేట్ చేస్తాం, మరి హెడ్లో న్యూ నోడ్ యొక్క అడ్రస్ని అయితే స్టోర్ చేసుకోవాలి కాబట్టి హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని చెప్పేసి నెక్స్ట్ స్టేట్మెంట్ అయితే రాస్తాం. అదే సిఎల్ఎల్లో కనుక మీరు చూసినట్లయితే సేమ్ థింగ్ మీరు చూసినట్లయితే న్యూ నోడ్ ఆఫ్ డేటా ఈక్వల్ టు వాల్యూ, న్యూ నోడ్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్, హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్. అంటే న్యూ నోడ్కి హెడ్కి లింక్ అయితే క్రియేట్ అయిపోయింది కదా. అండ్ అదే నోడ్ వచ్చి మళ్ళీ హెడ్ అంటే ఫస్ట్ నోడే కదా, మళ్ళీ దానికి పాయింట్ అయితే చేసుకోదు కదా. సో అక్కడతో అది అయిపోద్ది. మీరు ఇప్పుడు చూసినట్లయితే సెకండ్ స్టెప్ అయితే రెండిట్లో సేమ్ కదా, అయిపోయింది కదా. థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఎల్స్ పార్ట్లో ఏంటి, రెండిట్లో లిస్ట్ ఈజ్ నాట్ ఎంప్టీ. హెడ్ ఈక్వల్ టు నల్ అయితే లిస్ట్ ఎంప్టీ అని చెప్పేసి అన్నాం. కానప్పుడు ఏమైతే ఎప్పుడైనా సరే నల్ కాదు అంటే సంథింగ్ అక్కడ ఏదో ఒక వాల్యూ ఉందని అర్థం. అంటే మనకి లిస్ట్ ఏదో ఒకటి ఎగ్జిస్ట్ అయిందని అర్థం. సో లిస్ట్ ఈజ్ ఎంప్టీ. సో నెక్స్ట్ లైన్ వచ్చేసరికి స్ట్రక్ట్ నోడ్ టెంప్. ఒక టెంపరీ వేరియబుల్ని అక్కడ క్రియేట్ చేసినట్టు మనం. ఆ వేరియబుల్ ఏంటి, ఇప్పుడు స్ట్రక్ట్ నోడ్ కదా, నోడ్ అని చెప్పేసి అంటే ఏంటి, అది కూడా ఒక నోడ్, దానికి టెంప్ అని చెప్పేసి నేమింగ్ మనం ఇచ్చుకున్నాం. అలా చూసినట్లయితే మీరు స్ట్రక్ట్ నోడ్ టెంప్ అయితే చేసాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రక్ట్ నోడ్ టెంప్లో ఏముంది, లిస్ట్ ఈజ్ నాట్ ఎంప్టీ అంటే అదైతే మనం చూసాం కదా. నెక్స్ట్ పిక్లో స్ట్రక్ట్ నోడ్ టెంప్ చేసా కదా, టెంప్ ఈక్వల్ టు హెడ్. ఎందుకైంది టెంప్ ఈక్వల్ టు హెడ్, టెంపరీ వేరియబుల్ అంటే హెడ్ దగ్గర మన యొక్క ఏదైతే ఉందో అదంతా చెక్ చేసుకోవడానికి మొత్తం ఫస్ట్ టెంపరీ వేరియబుల్కి ఏదైతే అంటే హెడ్ యొక్క వాల్యూని ఇనిషియలైజ్ చేస్తున్నామని ఇక్కడ అర్థం. అంటే ఇప్పుడు టెంపరీ వేరియబుల్లలో హెడ్లో ఏ వాల్యూ ఉంది, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ నోడ్ అన్న టెంపరీ వేరియబుల్ అన్న స్టార్టింగ్ ఇప్పుడు మనకైతే ఫస్ట్ నోడ్. సో ఇప్పుడు మనం న్యూ నోడ్ని క్రియేట్ అయితే చేస్తాం. న్యూ నోడ్ని అయితే నాకు క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఆ న్యూ నోడ్ యొక్క డేటా ఈక్వల్ టు వాల్యూ పెట్టేసి న్యూ నోడ్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్, న్యూ నోడ్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ పెట్టాలి. ఎందుకు అంటే ఇప్పుడు న్యూ నోడ్ ఆఫ్
హెడ్ ఈక్వల్ ఇప్పుడు ఎట్ ద బిగినింగ్ కాబట్టి ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇప్పుడు వరకు ఎక్కడుంది మనకి హెడ్లో ఉంది. సో ఇప్పుడు ఆ హెడ్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ న్యూ నోడ్లో యొక్క నెక్స్ట్లో పెడితేనే కదా ఈ న్యూ నోడ్కి ఇంతకుముందు నా ఫస్ట్ నోడ్కి లింక్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఎందుకు మీకు అర్థమైంది అనుకున్నా, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను ఒకసారి అండి. మన యొక్క న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్లో ప్రజెంట్ అంటే ఈ న్యూ నోడ్ రాకముందు ఏదైతే ఫస్ట్ నోడ్ ఉందో దాని యొక్క అడ్రస్ పెడితేనే ఆ రెండింటికి లింక్ అయితే క్రియేట్ అయినట్లు. ఆ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇప్పటివరకు ఎక్కడుంది మనకి హెడ్లో ఉంది కాబట్టి న్యూ నోడ్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ అని చెప్పేసి పెట్టామన్నమాట. సో హెడ్ అని పెట్టినప్పుడు ఏమైంది, ఆ రెండింటికైతే లింక్ అయితే క్రియేట్ అయిపోయింది. కానీ లాస్ట్ నోడ్కి ఫస్ట్ నోడ్కి కూడా లింక్ అయితే క్రియేట్ అవ్వాలి. ఎందుకు, ఇది సర్క్యులర్ లింక్ లిస్ట్ కాబట్టి. దానికోసం ఇప్పుడు ఈ వైల్ లూప్ వస్తుంది అనమాట. వైల్ టెంప్ ఆఫ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్ అంటే టెంప్ ఆఫ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్ టెంప్ ఆఫ్ నెక్స్ట్లో నార్మల్గా ఏదో ఒక నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్లో హెడ్ ఎక్కడ ఉండిద్ది, ఏ సర్క్యులర్ లింక్ లిస్ట్లో లాస్ట్ నోడ్లో ఉండిద్ది. సో ఆ లాస్ట్ నోడ్ వచ్చే వరకు ఇది ఎగ్జిక్యూట్ అవుతూ ఉండిద్ది. అయితే టెంప్ ఇప్పుడైతే ఫస్ట్ నోడ్లో ఉంది కదా, అది నెక్స్ట్ నోడ్కి ఎలా అప్డేట్ అవుతూ వెళ్తుంది అంటే టెంప్ ఈక్వల్ టెంప్ ఆఫ్ నెక్స్ట్. టెంప్ ఆఫ్ ఏదైనా సరే నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఉండదు కాబట్టి అలా అది అప్డేట్ అవ్వకుండా వైల్ లూప్ లాస్ట్ నోడ్ వచ్చే వరకు అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉండిద్ది. లాస్ట్ నోడ్ వచ్చాక ఏదైతే మన కండిషన్ నాట్ ఈక్వల్ టు హెడ్ అంటామో, కానీ లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్లో హెడ్ అయితే ఉండిద్ది కాబట్టి అక్కడతో ఆ లూప్ యొక్క కండిషన్ ఫాల్స్ అయ్యి దాని యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఆగి లూప్ నుంచి బయటకు వచ్చేస్తాయి. లూప్ నుంచి బయటకు వచ్చేసాక ఏముంది, టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఏదైతే లాస్ట్ నోడ్ ఉందో దాని యొక్క నెక్స్ట్ పార్ట్లో న్యూ నోడ్ యొక్క అడ్రస్ని పెట్టేసినట్టు. సో లాస్ట్ నోడ్కి ఫస్ట్ నోడ్కి కూడా లింక్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడతో మన న్యూ నోడ్ అయితే ఫస్ట్ క్రియేట్ చేసి ఫస్ట్ నోడ్కి దానికి లింక్ అయితే ఇచ్చాము, లాస్ట్ నోడ్కి మళ్ళీ న్యూ నోడ్కి లింక్ కూడా ఇచ్చేసాం. సో ఇక్కడతో సర్క్యులర్ లింక్ లిస్ట్ ఎలా అర్థమైందిగా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏమేమి చేంజెస్ చేసాం మనం, జస్ట్ వైల్ లూప్లో టెంప్ ఆఫ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్ అని పెట్టాం. ఎందుకు, ఎప్పుడైనా సరే లాస్ట్ నోడ్లో నల్ అయితే ఉండదు, ఎందుకంటే సర్క్యులర్ లింక్ లిస్ట్ కాబట్టి అక్కడ హెడ్ పెట్టాం. ఆ కండిషన్ ఆ పార్ట్ మీరు అర్థం చేసుకుంటే చాలు. అండ్ దానిపైన కూడా మీరు చూసినట్లయితే న్యూ నోడ్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ అని చెప్పాను. న్యూ నోడ్ ఆఫ్ నెక్స్ట్లో ఎప్పుడైనా సరే న్యూ నోడ్ ఆఫ్ నెక్స్ట్లో హెడ్ ఎందుకు వచ్చింది, ఫస్ట్ నోడ్కి దానికి అంటే ఇప్పుడు ఏదైతే మనం కొత్తగా క్రియేట్ చేసామో ఆ నోడ్కి లింక్ క్రియేట్ చేయడానికి. ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎప్పుడైనా సరే ఎక్కడ ఉండిద్ది, హెడ్లో ఉండిద్ది కాబట్టి అక్కడ హెడ్ అని పెట్టాం. సో ఆ 2 పార్ట్స్లో ఎక్కడైతే సారీ గైస్, ఇక్కడ ఒక లైన్ అయితే స్టేట్మెంట్ ఇక్కడ టైప్ అవ్వలేదు, హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని చెప్పేసి. ఏదైతే మనకి టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని ఉందో దాని నెక్స్ట్ లైన్ ఏంటంటే హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని చెప్పేసి రాస్తాం. అంటే న్యూ నోడ్ అయితే ఎట్ ద బిగినింగ్ అయితే క్రియేట్ చేస్తాం కదా, ఇన్సర్ట్ చేశాక దాన్ని ఎక్కడ పెట్టాలి ఫస్ట్గా. ఇప్పుడు అది బిగినింగ్ కాబట్టి అది ఫస్ట్ అయింది కాబట్టి సో హెడ్లో దాని యొక్క అడ్రస్ని అయితే స్టోర్ చేయాలి కదా, కాబట్టి హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని చెప్పి రాస్తాం. అదొకటి ఇక్కడ టైప్ అవ్వలేదు. సో నేను మీకు ఇది మళ్ళీ చెప్తుంది, ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎస్ఎల్ఎల్కి సిఎల్ఎల్కి ఉన్న డిఫరెన్సెస్లో నల్లని హెడ్ని అయితే నల్స్ తీసి హెడ్ అయితే పెట్టాలని చెప్పాను కదా. అండ్ ఎక్స్ట్రాగా వచ్చే స్టేట్మెంట్ ఏమైనా ఉందంటే అది హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్. దాన్ని బట్టి మీరు ఇది ఆ 2 వర్డ్స్ని ఆ 2 నల్స్ని వేసేసి 2 హెడ్స్ పెట్టేస్తే సరిపోద్ది. ఇదే మన యొక్క ఇన్సర్షన్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ద సిఎల్ఎల్ ఫ్రమ్ ద ఎస్ఎల్ఎల్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఆల్గరిథం. ఇది నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ యూజ్ అయిందని మీకు కనుక అనిపిస్తే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.